సాయి మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది కదా, అంటే మీరేమనుకుంటున్నారు దాని గురించి? దాని గురించి అంత ఐడియా అయితే లేదు మరి మాకు. అంటే ఇప్పుడు చాలామంది అలాగే వస్తున్నాయి కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా హెరాస్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఫేమ్ దెబ్బతీయడానికి ఏమో. అంటే ఆ అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి కూడా అమ్మాయి చెప్తుంది, దానికి మీరేమంటారు? అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను మోసం చేశాడు అని చెప్పి అమ్మాయి కేసు పెట్టింది, దానికి మీరేమంటారు? మరి డబ్బులు ఎందుకు తీసుకోవాలి ఆ 2 కోట్లు ప్రేమించినప్పుడు? అంటే నిజంగానే హర్ష సాయి 2 కోట్లు తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా? బై ఛాన్స్ నమ్మచ్చు కదా. అమ్మాయి అంత గట్టిగా చెప్తే నమ్మాలి, అమ్మాయి అలా కాన్ఫిడెంట్గా చెప్తే నమ్మాలి, అమ్మాయి మాటలే నమ్ముతారు ఇప్పుడు సమాజం అందరూ. అంటే అసలు మీరేమనుకుంటున్నారు హర్ష సాయి గురించి? హర్ష సాయి గురించి అంటే ఇప్పుడు బెట్టింగ్ దాని గురించి ప్రమోషన్ చేస్తున్నాడు. ముందంతా ఏది అందరికి ఏదో హెల్ప్ చేస్తాను అది చేస్తాను అంటున్నారు, తర్వాత బెట్టింగ్ అని చెప్పేసి అవి ప్రమోట్ చేశాడు. ప్రమోట్ చేస్తే అంటే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా తప్పే కదా. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు బిజినెస్లుగా మార్చుకొని పెద్ద పెద్ద డబ్బులు తీసుకుంటున్నారు కదా, సో అవన్నీ తప్పు కదా అని మా అభిప్రాయం. అంటే హర్ష సాయి వచ్చేసి అమ్మాయి డబ్బుల కోసం ఇదంతా కావాలని చేస్తుంది అని చెప్పి రియాక్ట్ అవుతున్నాడు, దానికి మీరేమంటారు? అయి ఉండొచ్చు, మరి మంచి ఫేమ్ ఉంది, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి, సో అది కూడా అయి ఉండొచ్చు. అంటే మొన్న చూస్తేనేమో జానీ మాస్టర్ది ఇలానే అయింది, ఇప్పుడు చూస్తేనేమో హర్ష సాయి, మీరేమనుకుంటారు? ఆ జానీ మాస్టర్ అయితే ఓ మిస్టరీ. 16 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే 4 ఇయర్స్ ముందు జరిగింది ఈరోజు వచ్చి బయట పెట్టడం ఏంటి? అంటే దాన్ని ఎవరైనా పెట్టించారనా, లేదంటే అది నిజమా అబద్ధం అని ఇప్పుడు దాకా కోర్టులో కూడా ఏం చెప్పలేదు కదా. అంటే మరి ఆ అమ్మాయి కూడా 6 ఇయర్స్ నుండి జానీ మాస్టర్ దగ్గరే వర్క్ చేస్తుంది కదా, 6 ఇయర్స్ నుండి చేసినప్పుడు మరి ఈ రోజే ఎందుకు వచ్చి ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది? అదే మేము అడుగుతున్నాం కదా, 16 ఇయర్స్ ఉన్నాయన్నారు, అది 4 ఇయర్స్ క్రితం జరిగింది. 4 ఇయర్స్ క్రితం జరిగితే ఇవాళ వచ్చి కేసు పెట్టడం ఏంటి అని డౌట్, దాన్ని ఎవరు చెప్పలేదు కదా. అంటే ఆ అమ్మాయి ఇదంతా కావాలని చేసింది అని అనుకుంటున్నారా? కావాలని చేసిందో అవన్నీ సెకండరీ కదా, జరిగినప్పుడే కేసు పెట్టుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. మరి అంటే జానీ మాస్టర్ని కూడా అరెస్ట్ చేశారు కదా, కరెక్టేనా అంటారా దానికి? తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎవరికైనా న్యాయం చేస్తారు, మరి ఆయన